కంపల్సరీ ప్రతి ఇన్వెస్టర్ చేయాల్సిన అంశాలేంటి? బికాజ్ పర్సనల్‌గా మనకి చాలా థింగ్స్ మనం రివ్యూ చేస్తా ఉంటాం. ఇటు పర్సనల్ లెవెల్‌లో గానీ, కెరియర్ లెవెల్‌లో గానీ, ఫిట్‌నెస్ లెవెల్‌లో గానీ, హెల్త్ లెవెల్‌లో గానీ అన్ని విషయాల్లో కూడా సంవత్సరం చివరికి మనము రివ్యూ చేసుకొని మనం ఈ సంవత్సరం ఏం చేశాము? అనుకున్నది చేశామా? గోల్స్ రీచ్ అయ్యామా? లేదు కొత్త రిజల్యూషన్స్ తీసుకుందామా? రిజల్యూషన్స్ తీసుకోవాలన్నా రివ్యూ అనేది మస్ట్. సో, అలాంటప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదించి సేవ్ చేసే డబ్బులు అది ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అయినా పర్లేదు. ఎఫ్‌డిసి అనుకోండి, ఇన్స్యూరెన్స్‌లో అనుకోండి, మ్యూచువల్ ఫండ్సే అనుకోండి, స్టాక్స్ అనుకోండి, పీఎంఎస్ కానీ, ఇంకా ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అయినా పర్లేదు. గోల్డ్, సిల్వర్ అన్నీ కూడా. ఇవి ఏంటంటే, ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఈవెన్ సెబీ కూడా చెప్పేదేంటంటే, పోర్ట్‌ఫోలియో యాన్యువల్ రివ్యూ అనేది మస్ట్. ప్రతి ఒక్కరికి ఇన్వెస్టర్ అనేవాళ్ళు కంపల్సరీ చేసుకోవాల్సిన అంశం. ఎందుకు? అంటే ఈ వీడియోలో ఏంటంటే, ఈ పోర్ట్‌ఫోలియో యాన్యువల్ రివ్యూ అనేది ఎందుకు అవసరం? సో, యాన్యువల్ రివ్యూ ఎందుకు అవసరం అంటే, ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేప్పుడు మనం ఒక పర్పస్‌తో ఇన్వెస్ట్ చేస్తాము. ఒక గోల్‌తో ఇన్వెస్ట్ చేస్తాము. ఒక అవసరానికి ఇన్వెస్ట్ చేస్తాము. ఆ అవసరం అనేది ప్రతి సంవత్సరం మారుతా ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ కూడా లైఫ్ స్టేజెస్, లైఫ్ ఈవెంట్స్ బట్టి ఇన్వెస్ట్‌మెంట్లు మారిపోతా ఉంటాయి. ఎగ్జాంపుల్ పెళ్లి కాని టైంలో మనం సేవ్ చేసేది వేరే ఉంటుంది. పెళ్ళయ్యాక బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి వేరే రకంగా ఉంటుంది. పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ కోసమని సేవింగ్ చేస్తా ఉంటాము. ఆర్ పెద్దవాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ హెల్త్ కోసం గాని, మన రిటైర్మెంట్ కోసం కూడా చేస్తా ఉంటాము. సో, ఇవన్నీ పర్పస్‌లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మారుతా ఉంటాయి. దే ఆర్ నాట్ ఫిక్స్డ్. మీరు 25, 26 ఉన్నప్పుడు ఒకటుండొచ్చు. ఈ సంవత్సరం పెళ్లయ్యుండొచ్చు. బాబు, పాప పుట్టుండొచ్చు. అప్పుడు మారిపోతాయి. సో, అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. దాంతో పాటు మీ రిస్క్ కెపాసిటీ కూడా మారుతా ఉంది. ఇంతకుముందు మీ సాలరీ తక్కువుండొచ్చు. పొజిషన్ చిన్నగుండొచ్చు. ఈ సంవత్సరం మీకు ప్రమోషన్ వచ్చుండొచ్చు. సాలరీ పెరిగుండొచ్చు. జాబ్ మారుండొచ్చు. అలాంటప్పుడు మీరు ఆర్ మ్యారేజ్ అయితే ఇద్దరు ఇన్‌కమ్ అయ్యుండొచ్చు. డబుల్ ఇన్‌కమ్ యాడ్ అయ్యుండొచ్చు. అప్పుడు యూ కెన్ టేక్ హైయర్ రిస్క్.